హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి మిగిలిన టెస్టుల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరతాడా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. బీసీసీఐ వీలైనంత త్వరగా షమీని ఆస్ట్రేలియా తీసుకువెళ్లాలని చూస్తుంటే, మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షమి ఫిట్నెస్ విషయంలో అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో షమి మిగిలిన బోర్డర్ గవస్కర్ టెస్టులకు అందుబాటులో ఉంటాడనుకుంటే రోహిత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ ఓటమి అనంతరం రోహిత్ మాట్లాడుతూ షమి 100% ఫిట్గా లేడని చెప్పుకొచ్చాడు. ఒకవైపు మహమ్మద్ షమి కంబ్యాక్లో అదరగొడుతున్నాడు. రంజీల్లో రాణించిన షమి ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీను సత్తా చాటుతున్నాడు. సోమవారం మ్యాచ్ ఆడిన బ్యాటింగ్లో 17 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. బీసీసీఐ మిగిలిన ఆస్ట్రేలియా పర్యటనకు మహమ్మద్ షమిని తీసుకువెళ్లడానికి చాలా ఆసక్తిగా ఉందట. రాబోయే 3 టెస్టులకు షమిని ఎంపిక చేసేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్సీఐ నుండి షమి తుది ఫిట్నెస్ ఫలితాలను బీసీసీఐ కోరిందట. అతడు ఫిట్గా ఉన్నట్లు ప్రకటించిన తర్వాత షమి తక్షణమే ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక మరోవైపు రోహిత్ మాత్రం షమి విషయంలో ఆసక్తి చూపించకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్కు ముందు కూడా షమి పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడని, అతన్ని బలవంతంగా ఆడించడం తమకు ఇష్టం లేదని రోహిత్ తెలిపాడు. షమి లాంటి అనుభవం వీళ్ళకి తోడైతే భారత్కు తిరుగుండదు.